నెల్లూరు రూరల్ పరిధిలోని 36వ డివిజన్ ఫతేఖాన్పేటలో ఉన్న పాత పోలీస్ క్వార్టర్స్ అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయంటూ వైసీపీ డివిజన్ ఇన్ఛార్జ్ బాబీ భగత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబీ భగత్ మాట్లాడుతూ శిథిలావస్థకు చేరిన ఈ క్వార్టర్స్లో చోటు చేసుకుంటున్న దారుణ పరిస్థితులను వివరించారు. కంటిచూపు మేరలో డీఎస్పీ కార్యాలయం, పోలీస్ అసోసియేషన్ భవనం ఉన్నప్పటికీ యువత ఏమాత్రం భయం లేకుండా ఇక్కడ మద్యం సేవిస్తూ గంజాయి తాగుతూ రచ్చ చేస్తున్నారని ఆరోపించారు. సాయంత్రం 7 గంటలు దాటితే చాలు ఈ ప్రాంతం జూదగాళ్లకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోందని మండిపడ్డారు. పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్కు చెందిన గడువు ముగిసిన ఎక్స్పైర్డ్ మందులు, సిరప్లను ఇక్కడ విచ్చలవిడిగా పడేస్తున్నారని, దీనివల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దుండగులు క్వార్టర్స్కు ఉన్న ఇనుప తలుపులు, కిటికీలను సైతం ధ్వంసం చేసి ఎత్తుకెళ్తున్నారని పేర్కొన్నారు. వెంటనే ఈ శిథిల భవనాలను కూల్చివేసి ఇక్కడ ప్రజలకు ఉపయోగపడే నిర్మాణాలు చేపట్టాలని, లేదా ఇటువంటి కార్యకలాపాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీకి గ్రీవెన్స్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు నగర నడిబొట్టున ఉన్నటువంటి పోలీస్ క్వార్టర్స్ లో డీఎస్పీ బంగ్లాకి కళ్ళెదురుగా, పోలీస్ అసోసియేషన్ కార్యాలయం కళ్ళెదురుగా పోలీస్ క్వార్టర్స్ లో ఇంత ధైర్యంగా విచ్చలవిడిగా అసంఘిక కార్యక్రమాలు చేస్తూ, మందు తాగుతూ, విచ్చలవిడిగా పరుపులు వేసుకొని, దిండ్లు వేసుకొని అసంఘిక కార్యక్రమాలు చేస్తూ, గంజాయి తాగుతూ ఈ విధంగా చేస్తూ ఉంటే ఎక్కడ కూడా ఏ అధికారి కూడా స్పందించిన దాఖలా లేదు. ఎందుకంటే ఎవరన్నా మహిళలు పోవాలన్నా, లేదా ఇంకెవరన్నా పోవాలన్నా కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీని మీద అనేక సార్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత కొంతమంది అధికారులు తెలియజేయడం జరిగింది. ఎవరు కూడా ఎక్కడ ఏదో ఆ రోజు మేము చెప్పినప్పుడు సరే స్పందిస్తామని చెప్తున్నారు, కానీ తర్వాత పట్టించుకున్న దాఖలా లేదు. కాబట్టి జిల్లా ఎస్పీ గారికి మేము ఒకటే కోరుకుంటున్నాం, ఈ క్వార్టర్స్ అన్నింటినీ కూడా డమాలిష్ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇక్కడ ఏదో ఒకటి కట్టనన్నా కట్టండి, లేదా వీటిని పడగొట్టండి. వీటి వల్ల చుట్టుపక్కల ఉండేటటువంటి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. ఎందుకంటే ఏ రోజు ఎవరు మద్యం సేవించి, గంజాయి సేవించి, లేదా ఇతర మత్తులో ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఎంతో క్రైమ్ అనేది పెరిగిపోయి ఉంది. ఎప్పుడు ఎవరు ఏ విధంగా బిహేవ్ చేస్తారో తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి ఒక క్వార్టర్స్లో, ఒక బ్లాక్లోకి వెళ్తేనే ఎన్ని బీర్ సీసాలు, మంచాలు, అలాగే బయోమెడికల్ వేస్ట్కి సంబంధించినటువంటి ఎక్స్పైరీ డేట్ అయినటువంటి మందులు ఎన్ని ఉన్నాయో చూడవచ్చు. ఇటువంటి క్వార్టర్స్లు అనేకం ఉన్నాయి. ఇది కేవలం ఒక బిల్డింగ్లో మనం తీసినటువంటి ఫోటోలు మాత్రమే. ఏ బిల్డింగ్లోకి వెళ్ళినా, ఏ బ్లాక్లోకి వెళ్ళినా ఇవి ఇలాగే ఉన్నాయి. కాబట్టి పక్కనే కూడా పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ అనేది ఉంది. ఈ పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్కి సంబంధించి అక్కడికి వచ్చినటువంటి ఎక్స్పైరీ డేట్ అయినటువంటి మందులను బయటికి తరలించాల్సినటువంటి అధికారులు ఆ మందులన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ విచ్చలవిడిగా రూమ్ నిండా పడేసి ఉన్నారు. వాటిని ఇక్కడ ఎవడో ఒకడు మందు తాగినోడో, లేదంటే తెలియనోడో, లేదంటే చదువు మీద అవగాహన లేనోడో, లేదంటే ఈ రోడ్ సైడ్ ఈ కాగితాలు ఎరికిన వాళ్ళు ఏదో మందులు దొరికాయి, దగ్గు మందా, జ్వరం మందని తీసుకోపోయి వాళ్ళు తాగినా వాళ్ళ ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఈ విధంగా ఈ డేట్ అయిపోయినటువంటి మందులను ఈ విధంగా పడేసినటువంటి అధికారుల మీద కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారిని కోరుకుంటున్నాం.